పంచాంగంలో తిథి అనేది చాలా ముఖ్యమైనదని అంటారు కదా, ఈ తిథిని విభజించడం లేదా వర్గీకరణ చేయడం అనేది ఉంటుందా? తప్పకుండా ఉంటుందమ్మా. ఈ తిథి అనేది చాలా ప్రామాణికమైనది. తిథేశ్చ శ్రియమాప్నోతి అని పంచాంగ లక్షణం. తిథి వలన మనకు అనేకం లభిస్తాయి, శ్రేయస్సు కలుగుతుంది. ఏ తిథి నాడు వ్యాధి వస్తే తగ్గుతుంది, ఎన్ని రోజులలో అనేది కూడా ప్రశ్నాశాస్త్రం, జ్యోతిషం చాలా విశ్లేషంగా చెప్తుంది. ఈ విశ్లేషణ ఎంతవరకు చేరుతుంది అంటే, తిథిర్విష్ణుస్థితిర్వారం, తిథి విష్ణుస్వరూపం. పైతృకమైన కర్మలు చేసే సమయంలో తిథి విష్ణుస్వరూపం. ఉదయ తిథి, మధ్యాహ్న తిథి, సాయం వ్యాపిని, నిశి వ్యాపిని, ఇలా తిథిని 5 వ్యాపకత్వాలలో 5 సమయాలలో వ్యాపించే సమయాన్ని ఆధారం చేసుకొని ఏ సమయంలో ఏ కర్మ ఆచరిస్తున్నామో ఆ సమయంలో ఆ తిథి ఉందా లేదా చూస్తాం. ఇది ఒక విధమైన వర్గీకరణ. ఉదయ వ్యాపిని, అరుణోదయ వ్యాపిని, ఉదయ వ్యాపిని, మధ్యాహ్న వ్యాపిని, సాయం వ్యాపిని, నిశి వ్యాపిని, ఇవి 5. ఇది ఒక విధమైన వర్గీకరణ. ఇది కాకుండా పాడ్యమి, పౌర్ణిమ, ఇలా ఒక వర్గీకరణ కూడా ఉంది. పంచమి, దశమి, పౌర్ణిమ, వీటికి పూర్ణ తిథులు అని పేరు. పాడ్యమి, షష్ఠి, ఏకాదశి, వీటికి నంద తిథి అన్న పేరు. నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అని ఈ 15 తిథులను ఒక్కొక్క దానికి 3 చొప్పున మరొక విధమైన విభజన ఉంది. నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ. ఇందులో రిక్త తిథులను శుభకార్యాలు నిర్వహించే సమయంలో వాడకూడదు. రిక్త తిథులు చతుర్థి, నవమి, చతుర్దశి, వీటికి రిక్త తిథులు అని పేరు. వీటిని శుభకార్యాలలో వినియోగించుకోకూడదు. ఇలా కూడా వర్గీకరణ చేయవచ్చు. ఇది విషయం.